కూడా చాలా యంగ్గా ఉన్నారు. మీరు ఎలాగైతే జగన్ సీఎం కావాలని యూత్ను కోరుకుంటున్నారో అలాగే ఆయన కూడా యూతే. కాబట్టి సరే, దాని సంగతి పక్కకు పెట్టి, రాజకీయాల సంగతి పక్కకు పెట్టి, ఇప్పుడు వచ్చినటువంటి యూత్ డైరెక్టర్ని అయితే ముందు ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి సరి చేసుకుంటున్నాను. అంతేకాదు, వెంటాడి కృష్ణ గారు కూడా దేవుడు వరం అందిస్తే అనే పాట నేను కూడా ఒక్కొక్కసారి పాడుకుంటూ ఉంటానయ్యా. ఆ పాట పాడుకోవడం వల్లనే ఈరోజు నేను సీఎం అయ్యానేమో దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అని అనుకుంటూ, సరే ఏదైతే ఉందో అందరూ కూడా బాగుండాలి. అయితే శివారెడ్డి మాటల్లో పోస్టులు కనబడలేదు అన్నాడు. మాట్లాడుతున్నాను పొట్ట మాట్లాడతాను మాట్లాడే చేతకావా, నా కాలం చేతకాలా అవుతున్నాను అని రీసెంట్గా అసెంబ్లీలో రాజమూర్తి కృష్ణనాయుడు గారిని ఇలాగే ఇప్పుడు కనుక ఆయన ఉంటే నేను ఇప్పుడు అన్న వాటికి అనుగ్రహించేవాడు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వాయిస్ లో దేవుడు వరం అందిస్తే సాంగ్ వినాలని. ఆ వాయిస్ లో ఇది అంటే రోషయ్య గారు నెమ్మదిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, కోపంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఆ వేరియేషన్ చూపించడం కోసం చేశాను. సో దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి అన్నయ్యలందరూ కూడాను, ముఖ్యంగా మా మీడియా అన్నయ్యలు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది. ఎందుకంటే సో రోసయ్య చాలా ఈ మధ్య గతం కొంచెం బీపీ ఎక్కువైనట్టున్నది, అంటే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నావు, కొంచెం ఊరుకోవా. ఇవ్వ నేను ఇట్లా మాట్లాడితే నా పదవి తీసుకున్నావు. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడేందుకు నాకు పదవి లేకుండా పోయింది. నీకు కూడా రైతులే ఉంటాయి, చేస్తూనే ఉంటారు, అంటే రైతులే ఉంటాయి, చేస్తూనే ఉంటారు, అన్ని కాదు. నేను కూడా తీసినానే, ఒకప్పుడు నేను కూడా సినిమా తీసిన, చివరికి మిగిలేదని ఒక సినిమా తీసిన, చివరికి మిగిలేదని ఒక సినిమా తీసిన. ఆ సినిమా తీసి రిలీజ్ చేసిన నా మిగిలిన గిరే ఈ పైస. ఇందాక బీబీ రాజేంద్ర గారు కూడా అన్న మాట నిలువే. ఎందుకంటే నిర్మాతలు చూడు పైసలు పెట్టడం రాలే, పైసలు పాపము ఇల్లు అమ్ముకోవడం, వాకిలు అమ్ముకోవడం, పైసలు పెట్టడం రాదు. ఆ పైసలతో మనం రుణాలు చేస్తాం, మనం ఇంకేమో చేస్తాం. వాళ్ళు ప్రొడ్యూసర్ వస్తే ఒకప్పుడు నిలబడేటోళ్ళు, ఇప్పుడు ప్రొడ్యూసర్ వస్తే కార్మికాలకు సిగరెట్ కుడుస్తుంది. అన్నీ అయితేనే ఉంటాయి, చేస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీలో కింద మీద అయితేనే ఉంటాయి, చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. కొంతమంది ఇప్పుడు ఏమంటారంటే ప్రొడ్యూసర్ కూడా కొంచెం డిమాండ్ చేయకుండా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మామూలుగా ఇది అనేది ఏంటంటే రోషయ్య గారిని పాట పాడమని చెప్పారు. మరి రోషయ్య గారు పాట పాడమని చెప్పిన సంగతి మరి ఆ అమ్మాయి అన్నదా లేకపోతే ఆ పిల్లగాడు అన్న పక్కన చేతులకు ఏమేమో ఆయన ఫంక్షన్ వస్తే డైరెక్టర్ ఎవరు తెలియదు. ఒకసారి ఇట్లాగే నా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేను ఒక సినిమాలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ కూర్చుంది, యాంకర్ చూసి ఏమమ్మా నువ్వు హీరోయిన్ గా చేయొచ్చు కదా, హీరోయిన్ ఎవరు ఎవరు పక్కన కూర్చుంది పాప. నువ్వు హీరోయిన్ కూడా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావా అని అడిగితే నువ్వు చేస్తున్నావా. సో అట్లా ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పారు మీకు. ఆయన సపోజ్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒక లైట్ పురుగు వచ్చి పట్టా కూడా దీని తల్లి పిల్లలు ఉండవండి, ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు గన్మెల్లో పురుగు సాపరా పోయి కళ్ళు అద్దెక్కడ కొడుతూ ఉంటారా. రైతులే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. అప్పుడు కాదు రకరకాల కాలం నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కాదు అప్పుడు కాదు రకరకాల కాలం నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నా. వైఎస్ అయినా పర్లేదు, వైఎస్ చాలా మంచి నేత, మంచి దేవుడు దండం పెట్టుకోవాలని. వైఎస్ తీసుకొచ్చి నేనే, సోనియా గాంధీ తీసుకొచ్చి నేనే, కాంతాసం తీసుకొచ్చి నేనే, సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చి నేనే. ఎక్కడికి పార్టీలే కాదు కాదయా మా ఇంటికి అంటే ప్రెస్ కూడా గమవుతున్నాయా, చెప్పేదాకా ఆగరు. నేను ఒకటి చెప్తే పొద్దుగా మీరు ఒకటి రాస్తుంటారు. అరే మొన్న అసెంబ్లీలో
కంచెం రాసుకుంటారు కళ్ళు మూసుకుంటే నిద్రపోయాడు చెప్తారా ఈ విధంగా సరదాగా తెలియజేసుకోవచ్చు. మరి ఈ చిత్రంలో ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా సూర్య అన్నయ్యకి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏడుకొండల వాడ వెంకటరమణ మరి ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో గంటాడి కృష్ణ గారు దేవుడు 100 మంది ఇస్తే అని చెప్పేసి ఒక పాట రాశాడు. నేను ఎక్కడ బయట పోతున్నా కూడా ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంటది. అది ఎందుకు గుర్తొస్తుంది అనేది తర్వాత పక్కన పెడితే దేవుడు 100 మంది ఇస్తే నేను నిన్నే కోరుకుంటానే. నేను ఎందుకు కోరుకోవాలి అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను, నేను ఎందుకు కోరుకోవాలని అడుగుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధారెడ్డి గారు.